రక్త కాసలకు మందులు, సంచిపేర బాలంతలకు మందులు. ఓ వైద్యుడా, నీ కాలు వంకరా, చెయ్యి వంకరా, మూతి వంకరా, ఈ రోగం నీకే బాగలేదు, నువ్వు మందుకేం చేస్తావు? ఇది తమకులంలో చేరుకున్నది, దీనికి ఔషధం లేదు. అరే దీనికి ఒకటే మందు కదా. ఏ మందు? తీసుకుపోయాను. అరే డాక్టర్ల రోగం వస్తే గదే గడవైన మందు. గది అడుగుతలేను. రాజ్యం ఎక్కడ, నువ్వు ఊరెక్కడ, నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చినావు? నేను పొద్దుగాలే లేచాను, పెద్ద మనిషి ఇంటి కాడ తాంబాలు అన్నం తిన్నా, ఇక్కడి ఆటకాడికి వచ్చిన. తిండి గురించి కాదు, నీ రాజ్యం ఎక్కడ, నీ ఊరెక్కడ, నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చినావు? ఈ ఊరికి నువ్వు ఎప్పుడు వచ్చినవా? మొన్న వచ్చినాము, ఆడతాము, ఆవలెల్లుండి పోతాం. అసలు ఉండబెట్ట మాట్లాడతాను. మా దేశాన్న నిన్న వచ్చినాము, ఇవాళ పోదామనాలి. నీదేసి ఉల్టా నాదే సీదా. నీదే ఉల్టా నాదే సీదా గది అడుగుతలేను. రాజ్యం ఎక్కడ, నీ ఊరెక్కడ, నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చినావు? నా కొడుకులు బిడ్డలు ఇంతమంది అంటావా? నాకు 3 కొడుకులు 5 బిడ్డలు. ఇంకా నాకు పెళ్లి అయితే కాలే. పెళ్లి ఎట్లా పుట్టిర్రు? గట్టాలకు ముసలి పోతారు, పిల్లని చూస్తారు, నచ్చ పెళ్లి చేసుకుంటాం, కూరలు కుడతారు. అందుకే ఏడాదికి ఒక్కళ్ళు విడిచిపెడతారా మీరు? మా దేశం అట్లేదు, బాగా చూడాలి. భయపడిపోతుంది, అది భయపడి ఊరు బయటికి వారిపోతుంది. అంత మందికి సెల్లులు పట్టుకోవాలి ఇట్లా ఉంటారు. ఆడ మంది ఉంటే మందిని చూసి ఆ చెట్ల కింద అంత కంప ఉంటది, ఆ కంపను ఊడ్చుకోవాలి, ఆడ సాపేసుకోవాలి, మాట ముచ్చట కలపాలి, కూరగాయలను ముట్టియాలి. ఈ ముసల్తానాల పెళ్లి చేసుకోవాలి. లగ్గం చేసుకుంటే అది దేనికి మంచిది? ఫస్ట్ 10 లక్షలు 20 లక్షలు పెట్టి పెళ్లి చేస్తావు, ఆ పోరికి నడువంతరాల రోగం వచ్చి చచ్చిపోతుంది. ఆ లగ్గం తరచు నీ అవ్వ కట్టిస్తుందా? మరి మధ్యలో నువ్వే చచ్చిపోతే మీ అవ్వ కట్టిస్తుందా? నేను చచ్చిపోతే ఆ పోరు ఏం చేస్తుంది? 2 రోజులు చూస్తుంది, 3 రోజులు చూస్తుంది, పక్క పొంటి గొల్ల మళ్ళా వేసుకొని పోతుంది. పక్క పొట్టలు వేసుకొని పోతుంది అన్నట్టు. గద అడుగుతలేడు, నీ రాజ్యం ఎక్కడ, నీ ఊరెక్కడ, నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చినావు? నా రాజ్యం పేరు చెప్పమంటావా? అక్కడ వంగ కళింగ కాశ్మీర టెంకల మంకల మధ్య మలయాళ నేపాల్ అక్కడ బొంబాయి దగ్గర, భీమన్ యువతల, షోలాపూర్ అవతల, నాందేడు దగ్గర, సూరతి అవతల, హైదరాబాద్ దగ్గర, సిద్దిపేట యువతల, కరీంనగర్ దగ్గర, హైదరాబాద్ అవతల, హన్మకొండ దగ్గర, వరంగల్ యువతల, వర్కంపేట అవతల, భూపాలపల్లి దగ్గర, గోదావరికని అవతల, మంచిర్యాల దగ్గర, బెల్లంపల్లి అవతల. అది ఏ ఊరు? ఇక్కడ శాస్త్రులపల్లె. ఇన్ని జిల్లాలు చెప్తివి, ఇన్ని ఊళ్ళు చెప్తివి, నువ్వు తిరుక్కుంటా ఆ ఊరికి ఎందుకు వచ్చినావు? అప్పుడు ఫస్ట్ లో ఎన్టీ రామారావు ఎక్కినప్పుడు తుఫాన్లు బాగా పడ్డాయి కదా, ఆ రోడ్లన్నీ వాగులన్నీ కొట్టుకపోయినాయి. నా బస్సు తిరుక్కుంటా శాస్త్రులపల్లె అక్కడ ఆగింది. నువ్వు అక్కడ ఏం పని చేస్తావు? నేను చేసేది ఆడివారికి అక్కడ డాక్టర్ పని. మరి మోగ వాళ్ళకైతే నా మందు మారది. దేని వల్ల మారదు? దేని వల్ల అంటే ఇది పొద్దున లేస్తే ఇది ఆడివారి చేతుల్లో మెదులుతుంది కాబట్టి ఇది ఆడివారికే పారుతుంది. దాని పేరు చెప్పేసి పేరు చెప్పాలా? చింతామణి, యమగర్భం, కాలగుట్టం, మేంతకం, లక్ష్మీలాసం, రావబాలము, రాసు మల్లేశ, రోగపోనికి పోసు మల్లేశ, ఆ చెర్లాడితే నడిచెర్ల మల్లేశ. భాష నాకు ఎరిగాయి కానీ తీసేదేంటి, పెట్టేదేంటి, పోసేదేంటి నీకు తెలియదా? తీసేది గంధము, పోసేది మందు, పెట్టేది నిన్ను పొందలా. అంత నాలుగే తీసుకొచ్చినా దాని ఖరీదు చెప్పేసాయి. నువ్వు కొంటావా? షూర్ పైసలు ఉన్నాయి. ఒక 15 రూపాయలు అంబర్ తెచ్చుకున్నాం. 15 రూపాయలు ఉంటలేవు, మొత్తం ఫోన్ పేనే. అవును, వాళ్ళు నా కొట్టుడు, నేను మీకు కొట్టుడు. ఇది 1200కు తులం. గతగానే వారే గజర తక్కువ. నీకోసమా ఇక్కడ జనం కోసమా? నా కోసమైనా మంచిదే, జనం కోసమైనా 600 తక్కువ, గజర తక్కువ. ఇంకా 300 తక్కువ, 150 తక్కువ, 75 తక్కువ, 35 ఎక్కువ, 2.5 ఎక్కువ. ఇది 125 తులం. ఓ వైద్యుడా, ఇవన్నీ నాకు ఎరిగే గానీ 125 అంటే నాకు తెలియదు. నువ్వు చదువుకోలే? మొత్తం నిశానే, చదువు రాదు మాకు. ఇది 125 అంటే రూపాయి పావులకు తులం. ఎక్కువ 1200 తులం చెప్తివి, రూపాయి పావులకు ఇస్తారా నీకు ఏమి మిగులుతుంది? ఇక్కడ ఈ ఆట చూసే జనానికి రోగాలు లేవు, ఈ సాధనాసురుడు ఇచ్చే మందుకు ధర లేదు. మరి ఇది నాకు ఇస్తావు? మేము సాధనాసురులాగా మెమ్సుగా పద్మశాలి. ఎప్పటికీ ఊళ్ళోనే ఉంటావా?
ఊళ్ళో ఏమైనా పని ఉంటే ఉంటాం, లేకపోతే వేరే గ్రామం వెళ్ళిపోతాం. నీ ఎంబటి నేను తిరుగువాడిని కాదు. ఈ గ్రామంలో 2 జమలతో మనుషులు అయితే నా మందు వాళ్ళకి ఇస్తా. మరి ఒకవేళ రాకపోతే అక్కడ పెద్ద మనిషి కూకున్నాడు కదా, కాళ్ళు మొక్కిళ్ళు అటు పో, నేను ఇటు పోతా. నీ కాలు